హలో ఆల్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ అబౌట్ లూసిడ్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే లూప్స్. సో, ఈ లూప్స్ అనేవి మనం చాలా యూజ్‌ఫుల్. ఎందుకంటే ఒక పర్టిక్యులర్ టాస్క్‌ని ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేటివ్‌గా చేయటానికి ఈ లూప్స్ అనేవి యూజ్ అవుతాయి. సో, అది ఎక్కడ ఎన్ని సార్లు చేయాలనేది మనకి ఎలా చెప్తామంటే ఒక కండిషన్ ట్రూ అయిందనుకోండి, ఆ పని చేస్తూనే ఉండాలి. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఆ పనిని చేయకుండా ఆపేయాలి. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు మనం లూప్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం డెఫినిషన్ చూద్దాం. ఇన్ జావా లూప్స్ ఆర్ కంట్రోల్ స్టేట్మెంట్స్ దట్ రిపీట్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ యాస్ లాంగ్ యాస్ ద స్పెసిఫైడ్ కండిషన్ ఈస్ ట్రూ. ఓకే. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ లూప్స్ డెఫినిషన్. ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ చూద్దాం. సో, ద టైప్స్ ఆఫ్ లూప్స్ అవైలబుల్ ఇన్ జావా ఆర్ వైల్, డూ వైల్, ఫర్ లూప్ అండ్ నెస్టెడ్ లూప్. సో, ఈ వైల్ లూప్ ఏంటంటే ఫస్ట్ మనం వైల్ లూప్ చూద్దాం. సో, మనం సింటాక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ లూప్ యొక్క సింటాక్స్ అనేది మనం రిమెంబర్ చేసుకోవాలి. సో, ఫస్ట్ వైల్ అనేది ఒక ప్రీ టెస్టెడ్ లూప్. సో, వైల్ లూప్ ఏం చేస్తుందంటే ఈ లూప్స్ అన్నీ కూడా ఒక సెట్ ఆఫ్ కోడ్‌ని రిపిటేటివ్‌గా చేయడానికి ఈ లూప్స్ అనేవి యూజ్ చేస్తాం. సో, వైల్ లూప్స్ ఆర్ యూజ్డ్ వెన్ నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఈస్ నాట్ నోన్. అంటే ఎన్ని సార్లు రిపిటేటివ్‌గా చేయాలి అని తెలీదనుకో మనకి. అప్పుడు వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. వైల్ లూప్స్ ఆర్ యూజ్డ్ వెన్ నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఈస్ నాట్ నోన్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ రైటింగ్ ఎ కోడ్. దీని సింటాక్స్ వచ్చేసరికి వైల్ కండిషన్. ఈ కండిషన్ ట్రూ అయితే మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళా కండిషన్ చెక్ చేస్తుంది, రిపీట్ అవుతుంది. మళ్ళా కండిషన్ చెక్ చేస్తుంది, రిపీట్ అవుతుంది. ఇలా మనకి రిపీట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు డైరెక్ట్‌గా అది బయటకొచ్చేస్తుంది. ఓకే. ఇన్ దిస్ వే దిస్ వైల్ లూప్ వర్క్స్. సో, దీంట్లో ఎలా జరుగుతుందో చూడండి. ఫస్ట్ ఇక్కడ ఎంటర్ అయినప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ సాటిస్ఫై అయితే ప్రాసెస్ జరుగుతుంది. ట్రూ అయితే. ప్రాసెస్ జరిగి మళ్ళా కండిషన్ చెక్ చేస్తుంది. మళ్ళా ప్రాసెస్ ఇలా రిపిటేటివ్‌గా జరుగుతుంది. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో మనకి ఆ లూప్ నుంచి బయటకొచ్చేస్తుంది. ఓకే. దిస్ ఈస్ హౌ వైల్ లూప్ వర్క్స్. ఇప్పుడు వైల్ లూప్ మీద మనం ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. సమ్ ఆఫ్ ఇండివిడ్యువల్ డిజిట్స్ ఇన్ ఏ నంబర్. అంటే దీనికి ఎలా చెప్పాలంటే మీకు సో, ఎలా చెప్తున్నానంటే మీకు సమ్ ఆఫ్ ఒక నంబర్ ఇచ్చారనుకోండి యూజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ ఏదో ఒక నంబర్ ఇచ్చాడు. 257 అని ఇచ్చాడు. సో, మనకు అవుట్‌పుట్ ఎలా రావాలంటే దాంట్లో ఉన్న ఇండివిడ్యువల్ నంబర్స్ అన్ని డిజిట్ యాడ్ అయ్యి రావాలి. ఇప్పుడు 7 ప్లస్ 5 ప్లస్ 2 ఎంత మనకి? సో, అది 7 ప్లస్ 5 వచ్చేసరికి 12. 12 ప్లస్ 2 14. ఇలా మనకి సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఏ నంబర్ ప్రింట్ అయ్యి రావాలి. ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. సో, ఫస్ట్ యూజర్ నుంచి నంబర్ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ స్కానర్ క్లాస్ మనకు కావాలి. యూజర్ నుంచి నంబర్ తీసుకోవాలన్నా కీబోర్డ్ నుంచి తీసుకోవాలన్నా. సో, స్కానర్ క్లాస్ తీసుకోవాలి. స్కానర్ ఎస్‌సి ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకే. తర్వాత యూజర్ నుంచి నంబర్ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ యూజర్‌ని అడగాలి మనం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ యువర్ నంబర్ టు యాడ్ డిజిట్స్ ఇన్. సో, ఇప్పుడు ఇలా మనకి డిస్‌ప్లే అవుతుంది. డిస్‌ప్లే అయిన తర్వాత యూజర్ నుంచి నంబర్ తీసుకోవాలి కాబట్టి ఇంట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్‌సిఇ డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే. ఇప్పుడు యూజర్ సక్సెస్‌ఫుల్‌గా ఈ నంబర్ ఇచ్చాడు. 257 ఇచ్చాడు. ఇప్పుడు మనం ఈ టాస్క్ చేయాలి. అంటే దీంట్లో ఉన్న లాస్ట్ డిజిట్‌ని మనం బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలంటే మనకి పర్సెంటైల్ యూజ్ చేస్తే లాస్ట్ నంబర్ వస్తుందని మనకు తెలుసు. రిమైండర్ వస్తుందని. సో, ఇప్పుడు మనం ఆ కాన్సెప్ట్‌ని యూజ్ చేయబోతున్నాం. ఫస్ట్ వైల్ లూప్ ఎలా రాసుకోవాలంటే ఇప్పుడు ఎప్పుడు దాకా చేయాలంటే వైల్ ఎన్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే. వైల్ ఎన్ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనం దాన్ని లాస్ట్ డిజిట్ తెలుసుకోవాలి. లాస్ట్ డిజిట్ తెలుసుకోవడానికి ఇక్కడ నేను ఒక లాస్ట్ డిజిట్‌ని ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను. డిక్లేర్ చేసుకుంటున్నాను. లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో, ఇప్పుడు మనం ఇక్కడ లాస్ట్ డిజిట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. ఎన్ పర్సెంటైల్ 10. తర్వాత ఇక్కడ మనం సమ్ అనేది ఒక నంబర్ తీసుకోవాలి.
ఎందుకంటే యాడ్ చేసుకోవడానికి. సమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆ లాస్ట్ డిజిట్. తర్వాత ఈ n వాల్యూ చేంజ్ చేయాలి. n ఈజ్ ఈక్వల్ టు n/10. ఓకే. నెక్స్ట్ ఈ సమ్ వాల్యూని ప్రింట్ చేయాలి ఇక్కడ బయటకొచ్చేసి. ఇప్పుడు నేను దీనికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు ఎలా బ్యాక్‌ఎండ్‌లో ఎలా రన్ అవుతుందో. system.out.println సమ్. ఓకే. ఇప్పుడు నంబర్ ఎంటర్ చేద్దాం 257. జస్ట్ 257. 14 అనేది ప్రింట్ అయింది. అలా కాకుండా నేను 92 తీసుకున్నానంటే 11 ప్రింట్ అవుతుంది చూడండి. ఓకే. ఇలా. ఇప్పుడు మనకి 257. సో, దీన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని ఎలా రన్ అవుతుందో చూద్దాం ఫస్ట్ కోడ్. సో, ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ స్కాన్ రైస్ ఈజ్ ఈక్వల్ టు ఇది తీసుకున్నాం. తర్వాత సిస్టమ్ డాట్ ఇది ప్రింట్ అవుతుంది. ఎంటర్ యువర్ నంబర్ టు యాడ్ డిజిట్స్ అని ఇది ప్రింట్ అయింది. తర్వాత యూజర్ నుంచి నంబర్ తీసుకున్నాం. సో, ఇక్కడ యూజర్ నుంచి ఏ నంబర్ తీసుకున్నాం మనం? n ఈజ్ ఈక్వల్ టు 257. యూజర్ నుంచి తీసుకున్న నంబర్ ఇది. ఓకే. తర్వాత ఇవన్నీ డిక్లేర్ చేసుకున్నాం. ఇప్పుడు మనకేమవుతుంది వైల్ n నాట్ ఈక్వల్ టు 0 ఫస్ట్ కండిషన్ చూస్తుంది ఇది. కండిషన్ ఏంటిది? 257 నాట్ ఈక్వల్ టు 0. సో, ట్రూ. కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి ఎంటర్ అవుతుంది లూప్‌లోకి. లూప్‌లోకి ఎంటర్ అయిన తర్వాత మనకిక్కడ చూడండి లాస్ట్ డిజిట్ ఈజ్ ఈక్వల్ టు 257. ఆల్రెడీ n వాల్యూ 257 ఉంది కదా మనకి. సో, అదే వస్తుంది ఇక్కడ 257 పర్సెంటైల్ 10. సో, ఇప్పుడు ఏమవుతుంది 257 పర్సెంటైల్ 10 అంటే మనకు ఆల్రెడీ తెలుసు రిమైండర్ వస్తుంది. సో, ఇప్పుడు లాస్ట్ డిజిట్ అనేది 7. ఓకే. లాస్ట్ డిజిట్ 7 అయింది. 7 అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ స్టెప్‌కెళ్తుంది ఇప్పుడు ఇది. నెక్స్ట్ స్టెప్‌లో ఏం జరుగుతుంది? సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇనిషియలైజ్ చేసాం. ఇప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ మనకి లాస్ట్ డిజిట్ ఏంటి? ప్రీవియస్‌గా ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది? 7. సో, సమ్ అనేది ఇప్పుడు మనకి 7 అయింది. ఓకే. సమ్ 7 అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ స్టెప్. ఓకే. సమ్ ఇప్పుడు ఒక నంబర్‌ని సమ్‌లో స్టోర్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏం కావాలి మనకి? ఈ 257లో 5 వాల్యూని తీయాలి. ఈ వాల్యూని తీసుకొని ఇక్కడ యాడ్ చేయడానికి ఏం చేస్తున్నామంటే మనం దీన్ని బై 10 చేస్తున్నాం. సో, 257/10 ఏమైతుందో చూద్దాం ఇప్పుడు మనం. n వాల్యూ చేంజెస్ చేసుకోవడానికి. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 257/10. సో, ఆన్సర్ ఏమొస్తుంది మనకి 25 వస్తుంది. ఓకే. 25 అయింది. నెక్స్ట్ ఇది కండిషన్ చెక్ చేస్తుంది. n ఈక్వల్ 25 అయింది. ఇప్పుడు ఇక్కడితో లూప్ అయిపోయింది. లూప్ అయిపోయింది కాబట్టి ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది ఇప్పుడు మనకి. 25 నాట్ ఈక్వల్ టు 0నా కాదా? సో, ట్రూ. 25 నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి నెక్స్ట్ కూడా ట్రూ మనకి. ఓకే. ట్రూ. ట్రూ అయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ లాస్ట్ డిజిట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ n వాల్యూ ఏంటి? 25. 25 నాట్ ఈక్వల్ టు 2 అయింది. ఇప్పుడు n వాల్యూ 25. 25 పర్సెంటైల్ 10. సో, 25 పర్సెంటైల్ 10 అంటే మనకు లాస్ట్ డిజిట్ వస్తుంది. సో, ఇది వాల్యూ 5. ఓకే. 5. నెక్స్ట్ ఇక్కడ సమ్ ఆల్రెడీ 7 ఉంది. ఇప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 7 ఉంది కాబట్టి 7 ప్లస్ నెక్స్ట్ లాస్ట్ డిజిట్ ఇక్కడ ఎంత ఉంది? 5. ఓకే. దీని వాల్యూ ఎంత? 12. ఓకే. 12 అయిన తర్వాత మనకి ఇక్కడ మళ్ళా n వాల్యూ చేంజ్ అయిపోతుంది. సో, ప్రీవియస్‌గా 25 ఉంది కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 25/10. సో, 25/10 అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 2 వస్తుంది. ఓకే. 2. ఇప్పుడు మళ్ళీ n ఈక్వల్ 2ని ఇక్కడ కండిషన్ చెక్ చేస్తాం మనం. సో, 2 నాట్ ఈక్వల్ టు 0 ట్రూ. సో, మళ్ళీ ట్రూ అయింది కాబట్టి కండిషన్ లూప్‌లోకి ఎంటర్ అవుతుంది. లూప్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ లాస్ట్ డిజిట్ ఈజ్ ఈక్వల్ టు 2% అంటే మనకి వాల్యూ 2 వస్తుంది. ఓకే. ఇప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎంత ఉంది ప్రీవియస్‌గా 12. 12 ప్లస్ 2 లాస్ట్ డిజిట్ 14. సమ్ ఈక్వల్ టు 14. నెక్స్ట్ ఏమవుతుంది n వాల్యూ? n ఈజ్ ఈక్వల్ టు 2/10. 2/10 అంటే మనకి అవుట్‌పుట్ 0. సో, ఇప్పుడు n ఈక్వల్ టు 0 అయిపోయింది. ఇప్పుడు మళ్ళా కండిషన్ చెక్ చేస్తాం. 0 నాట్ ఈక్వల్ టు 0. ఓకే. 0 ఈక్వల్ టు 0. 0 నాట్ ఈక్వల్ టు 0 అని ఫాల్స్ వస్తుంది స్టేట్‌మెంట్. సో, ఫాల్స్ వచ్చింది కాబట్టి
ఇయంతా ఎగ్జిక్యూట్ కాకుండా డైరెక్ట్‌గా దీన్ని బయటకొచ్చేయాలి ఇప్పుడు. సో, బయటకొచ్చేసిన తర్వాత ఇక్కడ మనం సమ్‌ని ప్రింట్ చేస్తున్నాం. సమ్ ఏంటిది మనకి సమ్ ఇక్కడ లాస్ట్ ఏ వాల్యూ అప్‌డేట్ అయిందో అది ఉంటుంది. ఇక్కడ సమ్ 14. సో, అవుట్‌పుట్ అనేది 14 ప్రింట్ అవుతుంది. ఇలా మనకి లూప్ అనేది వైల్ లూప్ అనేది రన్ అవుతుంది. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ వైల్ లూప్ అండ్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు మనం సేమ్ 257 ఇస్తే ఇదంతా ప్రాసెస్ చేసుకొని ఇలా మనకది 14 అనే వాల్యూ ప్రింట్ చేస్తుంది. హోప్ యూ ఆల్ లవ్డ్ అండ్ దిస్ వైల్ లూప్ ఎక్స్‌ప్లనేషన్. నెక్స్ట్ థింగ్ ఈస్ మనం డూ వైల్ లూప్ చూద్దాం. ఓకే. డూ వైల్ లూప్. సో, వైల్ లూప్‌లో ఏం జరుగుతుందంటే మనకి ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే మాత్రమే ప్రాసెస్ అనేది జరుగుతుంది. వేరాస్ డూ వైల్ లూప్‌లో ఏం జరుగుతుందంటే ఇక్కడ పోస్ట్ టెస్టెడ్ లూప్. అంటే ఫస్ట్ అనేది ప్రాసెస్ అనేది జరిగిపోతుంది. ఒక్కసారి ఖచ్చితంగా ప్రాసెస్ అనేది జరుగుతుంది అట్‌లీస్ట్ వన్స్. జరిగిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే మళ్ళీ ఆ ప్రాసెస్‌ని రిపీట్ చేస్తుంది. కండిషన్ ఫాల్స్ అయితే కమ్స్ ఔట్ ఆఫ్ ద లూప్. ఓకే. ఇప్పుడు చూద్దాం మనం. డూ వైల్ లూప్ ఎగ్జిక్యూట్స్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ అట్‌లీస్ట్ వన్స్. ఓకే. అండ్ దెన్ రిపీటెడ్‌లీ ఎగ్జిక్యూట్స్ ది బ్లాక్ ఆఫ్ కోడ్ యాస్ లాంగ్ యాస్ ద గివెన్ కండిషన్ ఈస్ ట్రూ. ట్రూ అయినప్పుడు ఈ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఫాల్స్ అయితే ఎమ్మటే ఇదొస్తుంది. కానీ ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు దీని సింటాక్స్ చూద్దాం. ఫస్ట్ డూ. డూ అనేది ప్రాసెస్. సో, ఇక్కడ ఏదో కోడ్ మనం రాస్తాం. తర్వాత వైల్ కండిషన్. ఈ కండిషన్ ట్రూ అయితే మనకి మళ్ళీ ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. డూ అనేది జరుగుతుంది. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు బయటకొచ్చేస్తుంది. ఈ లూప్ నుంచి బయటకొచ్చేస్తుంది. సో, ఇప్పుడు మనం సమ్ ఆఫ్ ఆల్ ద నంబర్స్ దట్ యూజర్ ఎంటర్ రిపీటెడ్‌లీ ఎక్సెప్ట్ 0. దీని ప్రోగ్రామ్ ఏంటంటే ఇప్పుడు దీనికి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానంటే ఫస్ట్ యూజర్ అనేతను ఏదో ఒక నంబర్ ఇస్తాడు. ఫస్ట్ డిస్‌ప్లే చేయాలి ఎంటర్ యువర్ నంబర్ అని. అండ్ ప్రెస్ 0 ఫర్ షో ద అవుట్‌పుట్. సో, ఇప్పుడు మనం దానికి ఒక ప్రోగ్రామ్ రాద్దాం. సో, ఇది డూ వైల్ యొక్క ఎగ్జాంపుల్. సో, యూజర్ అనే అతను ఒక నంబర్‌ని ఎంటర్ చేస్తాడు. లైక్ 0 తప్ప ఏ నంబర్ ఎంటర్ చేసినా తీసుకోవాలి. తీసుకున్న స్టోర్ చేసుకోవాలి. ఓకే. స్టోర్ చేసుకొని మళ్ళీ ఇంకో నంబర్ ఇచ్చినప్పుడు ఆ ప్రీవియస్ నంబర్‌కి ఈ నంబర్‌కి యాడ్ చేయాలి. ఆ రెండిటిని కాంబినేషన్ మళ్ళా ఇంకొక నంబర్ ఇస్తాడు. అట్లా ఈ యూజర్ ఎన్ని నంబర్ ఇచ్చినా అయన్నీ తీసుకొని యాడ్ చేసి అవుట్‌పుట్ అనేది డిస్‌ప్లే చేయాలి. సో, దానికి కోడ్ ఎలా 0 ఇచ్చినప్పుడు బయటకొచ్చేసి ఆన్సర్ అనేది డిస్‌ప్లే చేయాలి. సో, దానికి కోడ్ ఎలా రాస్తున్నామంటే ఫస్ట్ స్ట్రక్చర్ ఇలా ఉంది. సో, స్కానర్ క్లాస్ తీసుకున్నాం. స్కానర్ క్లాస్‌లో ఆబ్జెక్ట్ ఎస్‌సీ తీసుకున్నాం. యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకోవడానికి. సో, ఇంటూ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇంట్ ఎన్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం. ఓకే. నెక్స్ట్ డూ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని ఇప్పుడు రన్ చేసినప్పుడు ఇది ఫస్ట్ స్టేట్మెంట్‌గా ప్రింట్ అవుతుంది. ఓకే. ఇలా ఫస్ట్ స్టేట్మెంట్‌గా ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ మనం డూ ఒక్కసారి ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అయిద్దని చెప్పాను కదా! ఇప్పుడు మనకు యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నాను అనుకోండి. 5 తర్వాత ఇప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఆల్రెడీ ఇనిషియలైజ్ చేసాం కాబట్టి సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 5. సో, 0 ప్లస్ 5 అంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు మనకి 5 ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనం n ఈక్వల్ టు 5, 5 నాట్ ఈక్వల్ టు 0. ఓకే. సో, 5 నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇది కండిషన్ ట్రూ. సో, ఇప్పుడు ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కండిషన్ అనేది చెక్ చేసింది చూడండి. ఇప్పుడు ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత కండిషన్ చెక్ చేసింది. కండిషన్ ట్రూ అయింది. 5 నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ మళ్ళీ ఇది, ఇది ప్రింట్ చేస్తుంది. ఎంటర్ యువర్ నంబర్ అని. ఇంకోసారి ప్రింట్ చేసినప్పుడు మళ్ళీ ఇంకో నంబర్ ఇస్తాం మనం. ఇంకోసారి 5 ఇచ్చామనుకోండి. మళ్ళీ ఆల్రెడీ ప్రీవియస్‌గా 5 ఉంది. సో, సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ 5. సో, సమ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ప్రీవియస్‌గా 5 ఉంది కాబట్టి ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 ప్లస్ 5. సో, 10 అనేది వాల్యూ స్టోర్ అయితుంది సమ్‌లో. తర్వాత 5 నాట్ ఈక్వల్ టు 0. ఓకే. సో, 5 నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి మళ్ళీ అది ట్రూ. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ యూజర్ మళ్ళీ ఇది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు యూజర్ 0 ఇచ్చాడనుకోండి. ఇక్కడేమవుతుంది సమ్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 0. ప్రీవియస్‌గా 10 ఉంది కాబట్టి 10 ప్లస్ 0 10 అవుతుంది. తర్వాత ఇది ఇక్కడ మనకి చూడండి కండిషన్ 0 నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇది ఫాల్స్ అయిపోతుంది. ఫాల్స్ అయిపోతుంది. ఫాల్స్ అయిపోయిన వెంటనే బయటకొచ్చేస్తుంది. ఇప్పుడు మనం బయట ఏం రాస్తాం సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సమ్. సమ్ లాస్ట్ వాల్యూ ఎంత అప్డేట్ అయిందో అది ప్రింట్ చేస్తుంది. 10 అప్డేట్ అయింది కాబట్టి 10 ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు అదే ఇక్కడ తీసుకుందాం మనం. 5, 5 తర్వాత 0, 10. 10 అనేది అవుట్‌పుట్ అనేది ప్రింట్ అయింది. ఇలా మనకి ఇచ్చిన వాల్యూస్ అన్నీ యాడ్ అయ్యి ప్రింట్ అవుతూ వస్తుంది. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఇది ఇంకో వాల్యూ తీసుకున్నా గాని అవుతుంది. 8
ప్లస్ 8 ప్లస్ ఇప్పుడు బయటకొచ్చారు కాబట్టి 0 కొడితే 16. ఓకే. ఇలా మనకి ఈ డూ వైల్ అనే లూప్ యూజ్ అవుతుంది. హోప్ యూ అండర్‌స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డూ వైల్. ఇన్ డూ వైల్ ఫస్ట్ ద ప్రాసెస్ ఇస్ డన్. నెక్స్ట్ ద కండిషన్ ఇస్ చెక్డ్. The condition is true. Again the process is done. In this way do while loop works. And the next one is for loop. సో, ఈ ఫర్ లూప్ ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఇప్పటిదాకా మనం వైల్ లూప్ యూజ్ చేసినాం. ఎక్కడ యూజ్ చేసామంటే, ఎన్ని రిపిటేషన్స్ మనకు తెలీదు. ఓకే. ఎన్ని సార్లు రిపీట్ చేయాలో కోడ్‌ని మనకు తెలీదు. వెరాస్ ఇప్పుడు మనకు తెలుసనుకోండి ఒక పర్టిక్యులర్ 10 టైమ్స్ రిపీట్ చేయాలి కోడ్‌ని. లేదా 5 టైమ్స్ రిపీట్ చేయాలి. అలా తెలుసు అనే అంటే ఒక నంబర్ ఆఫ్ రిపిటేషన్స్ మనకి అడ్వాన్స్‌గానే తెలిస్తే, అప్పుడు మనం ఈ ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఇది కూడా రిపీట్ చేస్తుంది కోడ్‌ని. కాకపోతే ఇక్కడ ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలో మనకు తెలుసు కాబట్టి ఫర్ లూప్ యూజ్ చేస్తాం. Okay. For loop is a control flow statement that repeatedly executes a block of code a specified number of times in which it is used when number of iterations are known before entering the loop. Okay. దీని యొక్క సింటాక్స్ ఇది. ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఉంటుంది. తర్వాత కండిషన్ ఉంటుంది. తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ వాల్యూ ఉంటుంది. సో, ఇనిషియలైజేషన్ అనేది ఈ కోడ్ మొత్తంలో ఒక్కసారే జరుగుతుంది. ఓకే. తర్వాతంతా ఈ రెండే జరుగుతాయి. కండిషన్ చెక్ చేస్తుంది. ప్రాసెస్ అంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఒకసారి జరిగిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. ఈ ఇనిషియలైజేషన్‌లో ఈ కండిషన్ ఉందా లేదా అని. కండిషన్ ట్రూ అయితే ప్రాసెస్ జరుగుతుంది. ప్రాసెస్ జరిగి మళ్ళా అప్డేషన్ ఇక్కడ ఇంక్రిమెంట్ జరుగుతుంది. మళ్ళా కండిషన్ చెక్ చేస్తుంది. ఇక్కడికొస్తుంది. ఈ మూడే జరుగుతాయి తర్వాత ఇలా రొటేట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఇలా బయటకొచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు సమ్ ఆఫ్ n నంబర్స్ తీసుకుంటున్నాను దీనికి ఎగ్జాంపుల్ నేను. అంటే యూజర్ ఏదో ఒక వాల్యూ ఇస్తాడు. యూజర్ ఒక వాల్యూ ఇస్తాడు. సో, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println సమ్ ఎంటర్ యువర్ number to display sum of numbers up to that digit, up to that number. ఓకే. ఇప్పుడు మనం ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ వరకు అంటే 5 అని ఇచ్చాననుకో 5 + 4 + 3 + 2 + 1 అలా మనకి యాడ్ అయ్యి రావాలి. సో, ఇప్పుడు నేను యూజర్ నుంచి నెంబర్ తీసుకుంటాను. s ఈజ్ ఈక్వల్ టు int నెంబర్ n ఈజ్ ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట్. తర్వాత మనం ఇప్పుడు ఫర్ లూప్ ఫర్ int I ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. I 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 1 నుంచి నెంబర్ స్టార్ట్ అయ్యాలి కాబట్టి I లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు మన యూజర్ ఎంత వాల్యూ వేస్తే అంతవరకు కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి I లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు n ఇక్కడ. నెక్స్ట్ I ప్లస్ ప్లస్. ఓకే. ఇప్పుడు మనం సిస్టమ్ డాట్ సో, సమ్ అనే ఒక వాల్యూ యాడ్ చేసుకుంటూ పోవాలి కాబట్టి మనం సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకోవాలి. ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ I. ఓకే. సో, ఇప్పుడు సమ్‌లో స్టోర్ చేసేసుకుంటుంది. సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 + 1 ఫస్ట్ టైమ్ ఇటరేషన్ అయినప్పుడు. సెకండ్ టైమ్ అయినప్పుడు 1 + 2 అలా ఇటరేషన్ అవుతూ వెళ్తుంది. ఇక్కడ మనం ఈ ప్లేస్‌లో మనం ప్రింట్ చేసేసుకుంటాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println సమ్. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం మనం. జస్ట్ ఎ సెక్. ఇక్కడ నేను సెమీకోలన్ పెట్టలేదు. ఎంటర్ యువర్ నంబర్ టు డిస్‌ప్లే సమ్ ఆఫ్ డిజిట్స్. సో, ఇక్కడ నేను 3 ఇచ్చాననుకోండి. సో, 3 + 2 5 5 + 1 6 అలా కాకుండా 4 ఇచ్చాననుకోండి 10 వస్తుంది. 5 ఇస్తే 15. ఓకే. 5 + 4 9 9 + 3 12 12 + 2 14 14 + 1 15 అలా మనకి సమ్ ఆఫ్ 5 డిజిట్స్ వస్తుంది. సో, దిస్ ఈస్ హౌ ఫర్ లూప్ వర్క్స్. ఫర్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలిసినప్పుడు 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి, 6 టైమ్స్ రిపీట్ అవ్వాలని తెలిసినప్పుడు ఇలా నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలిసినప్పుడు మనం ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. హోప్ యూ ఆల్ గాట్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫర్ లూప్. నెక్స్ట్ టాపిక్ ఈస్ నెస్టెడ్ ఫర్ లూప్. సో, ఇప్పుడు నెస్టెడ్ ఫర్ లూప్ ఏంటంటే సో,
ఒక లూప్ లోపల ఇంకొక లూప్ ఉండటం. దాన్ని నెస్టెడ్ ఫర్ లూప్ అంటారు. సో, ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం అరేస్‌లో నెక్స్ట్ టాపిక్ మనం అరేస్ నేర్చుకోబోతాం. సో, ఆ అరేస్‌లో గాని, ఇంకా మ్యాట్రిసెస్‌లో గాని ఇలాంటి వాటప్పుడు మనం ఈ నెస్టెడ్ లూప్స్ అనేవి బాగా యూజ్ చేస్తాం. సో, నెస్టెడ్ లూప్ ఈస్ నథింగ్ బట్ లూప్ ఇన్సైడ్ ఎ లూప్. ఓకే. నెస్టెడ్ లూప్ ఇన్ జావా ఆర్ లూప్స్ వితిన్ లూప్స్. These nested loops are useful when dealing with multi-dimensional data structure like arrays, grids, matrices. Okay. Hope you understood the definition of nested loop. Next thing is syntax. సో, ఇక్కడ సింటాక్స్ వచ్చేసరికి మనకి సేమ్ ప్రీవియస్ లాగానే ఫర్ లోపల ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ వేరియబుల్ ఉంటుంది. తర్వాత ఇంకొక ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ మళ్ళా ఇంకొక ఫర్ లూప్. ఓకే. సో, దీనికి గూడా సేమ్. తర్వాత ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. తర్వాత దీన్ని ఇక్కడ క్లోజ్ చేస్తాం. దీన్ని ఇక్కడ క్లోజ్ చేస్తాం. సో, ఇక్కడ ఈ ఇనిషియలైజేషన్ దీనికి ప్రాపర్‌గా ఎగ్జాంపుల్‌తో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో, ఇక్కడ చూడండి నాకు 2 ఫర్ లూప్‌లు ఎందుకు యూజ్ అవుతుందో చూడండి. ఫస్ట్ దీన్ని నేను 5 లైన్స్ ప్రింట్ చేయాలి. సో, నెక్స్ట్ 5 తర్వాత ఇది 5 టైమ్స్ ప్రింట్ చేయాలి. ఒక 5 టైమ్స్ ప్రింట్ చేయడానికి ఒక ఫర్ లూపు. ఒక్క లైన్‌లో 5 సార్లు స్టార్ ప్రింట్ చేయడానికి ఇంకొక ఫర్ లూప్. ఓకే. సో, ఇప్పుడు నేను ఎలా రాస్తున్నానో చూడండి ఇది. సో, ఇక్కడ మనకి ఫర్ int I ఈజ్ ఈక్వల్ టు 1, i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5, i ప్లస్ ప్లస్. సో, ఇక్కడ నేను చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ i ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. i ఈక్వల్ టు 1. ఇప్పుడు i లెస్ థాన్ ఈక్వల్ టు 5 అంటే 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ఈస్ ట్రూ. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇది ఇక్కడికొస్తుంది. నెక్స్ట్ ఇక్కడికొచ్చినప్పుడు ఇప్పుడు ఈ లూప్‌లోకెళ్తుంది. ఈ లూప్‌లోకెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ j ఈజ్ ఈక్వల్ టు 1 అంటున్నారు. సో, ఆల్రెడీ i ఈజ్ ఈక్వల్ టు 1. తర్వాత ఇక్కడ j వాల్యూ ఎంత? j ఈజ్ ఈక్వల్ టు 1. సో, ఫస్ట్ సారి ఈ లూప్ రన్ అవుతుంది. j ఈక్వల్ టు 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ఈస్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ మనకి స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. స్టార్ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ ప్రింట్‌ఎల్ అని ఇవ్వాలని ప్రింట్ అనే ఇచ్చా. స్టార్ అనేది ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత మళ్ళా ఇక్కడికి j++ అయింది ఇప్పుడు. సో, j ఈజ్ ఈక్వల్ టు 2. i అలానే ఉంటుంది. iలో చేంజెస్ ఏం జరగవు. సో, i ఈజ్ ఈక్వల్ టు 1. jలో మాత్రం చేంజెస్ జరుగుతున్నాయి చూడండి. j ఈక్వల్ టు 2. సో, j ఈక్వల్ టు 2. 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5. సో, 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ కాబట్టి మళ్ళీ ఇంకొక స్టార్ ప్రింట్ అవుతుంది. ఓకే. మళ్ళీ j అనేది 3 అవుతుంది. i అలానే ఉండి j అనేది 3 అవుతుంది. j ఈజ్ ఈక్వల్ టు 3. సో, 3 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5. సో, ట్రూ. మళ్ళీ ఇంకొక స్టార్ ప్రింట్ అవుతుంది. ఓకే. ఇలా మనకి రిపీట్ అయ్యి 4, 5. నెక్స్ట్ j అనేది 6 అవుతుంది. j లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 6 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 తప్పు కాబట్టి ఇది లూప్ బయటకొచ్చేస్తుంది. బయటకొచ్చేసినప్పుడు ఇక్కడ మనకేముందో చూడండి. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్ఎన్. సో, ఇది ఇక్కడ దాకా అయిపోయిన తర్వాత న్యూ లైన్‌కెళ్ళిపోతుంది. ఓకే. ఇలా మనకి ఇక్కడికొచ్చేస్తుంది న్యూ లైన్. 5. ఇక్కడ మనకి ఇది న్యూ లైన్‌కొస్తుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడికొచ్చినాం. ఇక్కడికొచ్చిన తర్వాత ఇప్పుడు i వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. i ఈజ్ ఈక్వల్ టు 2. సో, ఇప్పుడు ఈ లూపు i ఈక్వల్ టు 2 దగ్గర మళ్ళా సేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది. 2, 3. సో, i ఈక్వల్ టు 2 దగ్గర మళ్ళా ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. ఓకే. ఇలా సెకండ్ టైమ్ థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్, ఫిఫ్త్ టైమ్ అలా ఇలా స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్‌గా చేద్దాం ఇదే ప్రోగ్రామ్‌ని. సో, ఇవన్నీ అవసరం లేదు ఇక్కడ మనకిప్పుడు. ఫర్ int i ఈజ్ ఈక్వల్ టు 1, i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5, i ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఫర్ int j ఈజ్ ఈక్వల్ టు 1, j లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5, j ప్లస్ ప్లస్. ఓకే. ఇప్పుడు సిస్టమ్ డాట్ ఔట్ డాట్
ప్రింట్ స్టార్. ఓకే. దీని తర్వాత ఇది 5 టైమ్స్ ప్రింట్ అయిపోతుంది. ఐ అననే ఉండి జే రిపీట్ అవుతుంది కాబట్టి ఇలా 5 స్టార్స్ ప్రింట్ అవుతుంది. జే రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి ఇలా 5 స్టార్స్ ప్రింట్ అవుతుంది. 1, 2, 3, 4, 5 ప్రింట్ అయిన తర్వాత మనకి న్యూ లైన్‌కెళ్తుంది. న్యూ లైన్ ఎళ్లి మళ్ళా 5 స్టార్స్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం న్యూ లైన్ ప్రింట్ చేయడానికి దీని తర్వాత మనం న్యూ లైన్ ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ న్యూ లైన్. న్యూ లైన్ ప్రింట్ అవుతుంది. సెకండ్స్ టైమ్ ఇక్కడ మళ్ళా 5 స్టార్స్ ప్రింట్ అయ్యింది. అలా మనకి 5 టైమ్స్ రన్ అవుతుంది. 5 న్యూ లైన్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి రన్ చేసి చూపిస్తాను మీకు. ఇలా 1, 2, 3, 4, 5 ఈ లూప్ ఏమో ఐ అంటే న్యూ లైన్‌కి రావటానికి ఈ ఐ లూపు. ఇట్లా 5 స్టార్స్ ప్రింట్ అవ్వడానికి ఈ జే లూప్. ఓకే. ఇక్కడ అర్థమైంది కదా! ఆల్రెడీ ప్రీవియస్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఐ అనేది అలానే ఉండి జే ఇంక్రీజ్ అవుతూ వచ్చి ఇదయిపోతుంది. మళ్ళా ఒక జే అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక లూపు మళ్ళా ఐ ఇంక్రీజ్ అవుతుంది. ఐ ఈక్వల్ 2 అవుతుంది. మళ్ళా జే అనే లూప్ రన్ అయిపోతుంది. అలా మనకి ఈ యొక్క నెస్టెడ్ లూప్స్ అనేవి వర్క్ అవుతాయి. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ హౌ ద నెస్టెడ్ లూప్ వర్క్స్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ లూప్స్. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.